ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము 31వ కీర్తన 19వ వచనాన్ని ధ్యానించుకుందాం. 31వ కీర్తన 19వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నీ యందు భయభక్తుల గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చినగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను, ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే, భక్తుడైనటువంటి దావీదు ఈ యొక్క కీర్తన రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఈ రీతిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. యెహోవా, నీ శరణం చొచ్చి ఉన్నాను, నన్నెన్నడను సిగ్గుపడనీయకుము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, మరి ఆయన యందు భయభక్తుల వారి కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మరి మేలు, ఆశీర్వాదాలు ఎంతో గొప్పవిగా ఉంటున్నాయి. దావీదు వ్యక్తిగత జీవితంలో మరి దేవుని ద్వారా అనేక మేలులను పొందుకొని ఉంటున్నాడు, అనేక ఆశీర్వాదాలను పొందుకొని ఉంటున్నాడు. మరి ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నప్పుడు, మరి గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు మరి దేవుడు దావీదుకు తోడుగా ఉంటున్నాడు. మరి కాపరిగా ఉన్నటువంటి దావీదును దేవుడు ఇశ్రాయేలుకి రాజుగా అభిషేకించాడు. ఆయన ఎన్నుకొని ఉంటున్నాడు. ఎందుకనగా తన ప్రజల కొరకు దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా మరి ఏర్పాటు చేసుకొని ఉంటున్నాడు. దావీదును కూడా మరి సౌలు అవిధేయత వలన ఆ యొక్క రాజు అనేటువంటి స్థానాన్ని కోల్పోయాడు. మరి సౌలుకు మారుగా దావీదును దేవుడు ఇశ్రాయేలుకు రాజుగా ఎన్నుకొని ఉంటున్నాడు. మరి అనేక శత్రువులను జయించేదానికి అమోరీలే కానీ, ఫెరిజ్జీలే కానీ, హిత్తీలే కానీ, హివ్వీలే కానీ, గిర్గాసీలే కానీ, ఫిలిస్తీన్లే, ఈ రీతిగా అనేక మంది ఇశ్రాయేలుపైకి దండెత్తి వచ్చినప్పుడు వారందరినీ కూడా జయించాడు దావీదు. ఆ బలము, ఆ శక్తి, ఆ ధైర్యము దేవుడు దావీదుకు అనుగ్రహించాడు. అందుకే మరి వారందరి పైన కూడా విజయాన్ని దేవుడు సమకూర్చాడు. మరి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా దావీదు ఉంటున్నాడు. దేవుణ్ణి ఆరాధించేటువంటి వ్యక్తిగా దావీదు ఉంటున్నాడు. దేవుణ్ణి మహింపరిచేటువంటి వ్యక్తిగా దావీదు ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, తగ్గింపు స్వభావం కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆ తగ్గింపు స్వభావం వలన దావీదు ఎంతగానో హెచ్చించబడ్డాడు. దావీదు జీవితంలో మరి అనేక మేలును పొందుకొని ఉంటున్నాడు. మరి కాపరిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నుండి ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నంత వరకు దేవుడు దావీదును అంతకంతకు హెచ్చిస్తూ ఉంటున్నాడు, అంతకంతకు మరి దీవిస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన కంచి వేస్తూ ఉంటున్నాడు. మరి ఆయన యందు భయభక్తుల వారి ఎడల ఆయన కృప చూపేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ మరి ప్రాముఖ్యమైనటువంటి అంశము 5వ వచనంలో మనం గమనించినట్లయితే, క్రీస్తు యొక్క సిలువలో పలికినటువంటి మాటలను ఇక్కడ మరి దావీదు ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడో నీవే. మరి ఏ రీతిగా అయితే క్రీస్తు సిలువలో పలికాడో తండ్రితో మరి చెప్తున్న నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, ఈ యొక్క మాటను క్రీస్తు సిలువలో పలికాడు. మరి అదే ఆ మాటలను దావీదు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉంటున్నాడంటే, ముందు జరగబోయేటటువంటి కార్యాలు మరి దావీదు ద్వారా దేవుడు బయలుపరిచాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యందు భయభక్తులు కలిగేటువంటి వారిగా మనం ఉన్నప్పుడు మనకి ఏమి అవసరతగా ఉంటున్నదో, ఏమి కొదువుగా ఉంటున్నదో, ఏమి అక్కర కలిగి ఉంటున్నామో సమస్తాన్ని ఆయన నెరవేర్చేటువంటి దేవుడుగా మన దేవుడు ఉంటున్నాడు. మనం ఆయన యందు విశ్వాసం ఉంచి
ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞ ప్రకారము జీవించినప్పుడు దావీదు ఏ రీతిగా అయితే ఆశీర్వదింపబడ్డాడో, దావీదు ఏ రీతిగా అయితే దీవింపబడ్డాడో అదే రీతిగా నీవు నేను దీవింపబడగలం అని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చిన గాక. ఆమేన్.